విజయనగరం కలెక్టరేట్ వద్ద రాజన్న కొత్తవలస మండలం కాలనీ వాసులు ధర్నాకు దిగారు. రాజన్న కాలనీ సమీపంలోని డంపింగ్ యార్డ్ను తరలించాలంటూ కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. తడి పొడి చెత్త వేరు చేయకపోవడం వల్ల దుర్వాసన వస్తోందన్నారు. డంపింగ్ యార్డ్ను తక్షణమే వేరే ప్రాంతానికి తరలించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. నివారించాలి, ఆరోగ్యం కాపాడాలి, తరలించాలి, 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 కాపాడాలి, రాజనపల్లి వాసులు కాపాడాలి. పోరాడతాం, మాది కొత్తవలస మండలం అద్దెన్నపాలెం రెవెన్యూ రాజన్నకోల గ్రామం నుంచి వచ్చామండి. మాకు ఎన్ని ప్రభుత్వాలు మారినా మాకు అక్కడ డంపింగ్ యార్డ్ అనేది ఎవరు కూడా తొలగించట్లేదండి. అనాధికారంగా విచ్చలవిడిగా ఎవరి పర్మిషన్ కూడా లేకుండా వాళ్ళకి నచ్చినట్లుగా వేసేసి వెళ్ళిపోతుంటారు చెత్త. ఎన్నో సార్లు అడ్డుకునే ప్రయత్నం కూడా చేశాము, కానీ ఎవరో ఒకరు వచ్చి మమ్మల్ని అక్కడి నుంచి వెళ్ళగొట్టడం చేస్తున్నారు తప్పించి మా పరిస్థితులు ఎవరూ అర్థం చేసుకోవట్లేదండి. బాలింతలు, వృద్ధులు, వికలాంగులు ప్రతి ఒక్కరు కూడా అనారోగ్య సమస్యలు చాలా తీవ్రంగా పూట కడిస్తే గాని కూలికెళ్తే గాని పూట కూడా గడవని పరిస్థితులు అండి మావి. కానీ వేళ్ళకి వేలు డబ్బులు పోసి ఆరోగ్యాన్ని కాపాడుకున్నా కూడా ప్రాణాలు మాత్రం నిలబడటం లేదండి. ఇంత ఆందోళనకరమైన విషయంలో మేమందరం ఇది వరకు 4 సార్లు ఇక్కడికి రావడం జరిగింది. ఇది ఒక్కసారి రావడం కాదండి, ఎన్నో సార్లు వచ్చాము. ఇక్కడికి వచ్చాము, చాలా సార్లు చెప్పుకున్నాము, మా గోడ అందరికీ విన్నపించుకున్నాము, కానీ మమ్మల్ని ఎవరూ కూడా పట్టించుకోలేదు. ప్రజల కోసం పాలన పాలన అంటారు. ప్రజలే లేకపోతే ఎవరినండి పరిపాలిస్తారు? ఆరోగ్యం లేకపోతే ఎవరినండి ఉద్ధరిస్తారు? పూటకు కూడా గతి లేని పరిస్థితుల్లో ఆరోగ్యం లేకపోతే ఇదంతా ఎందుకండి? ఈ వ్యవస్థ ఎందుకు? ఈ యంత్రాంగాలు ఎందుకు? ఎవరిని బతికించడానికి ఇదంతా? ఎవరిని పోషించడానికి? ప్రాణం అంటే ఉంటే బలిసాకైనా బతికితాం, తిని బతకగలం. కనీసం ప్రాణాలే లేకపోతే ఎలా బ్రతుకుతాం అండి? పరిష్కారం కావాలంటే మాకు అక్కడి నుంచి డంపింగ్ యార్డ్ ని మాత్రం తరలించండి. అక్కడి నుంచి మాకు శాశ్వతంగా ఎక్కడ మార్చుకుంటారో మాకు అనవసరం అండి. అక్కడ ఉంటే మాత్రం అందరం అనారోగ్య పాలైపోయాం, బ్రతకడం కూడా కష్టంగా ఉంది. కాబట్టి అది దయచేసి మా యందు దయించి మేమంతా గ్రామ ప్రజలంతా కట్టకట్టుకొని ఐకమత్యంతో ఇక్కడికి వచ్చాము. స్వామివారు దైవారు అందరూ దయించి మా యొక్క ఈ సమస్యను పరిష్కరించాలంటే అక్కడి నుంచి దాన్ని తొలగించే ప్రయత్నమో మార్పిడి చేసే ప్రయత్నమో చేయాల్సిందిగా సమాముఖంగా కోరుకుంటున్నాం.